నిజంగా నా ఎమ్మెల్యే అయిన తర్వాత నేను స్కూళ్ళల్లో ఎక్కువ తిరుగుతూ ఉన్నా, కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నా. మన పిల్లలను కొద్దిగా సానపడితే, అంటే ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళను సరిగ్గా సానపడితే వజ్రాల్లాగా తయారవుతారు, సమాజానికి దేశానికి కూడా ఉపయోగపడే వ్యక్తులు అవుతారు. నేను ఎక్కడ కూడా మన విద్యా మందిరం కానీ మిగతా ఇన్స్టిట్యూట్స్లో చదివిన పిల్లలు చెడు మార్గాన పోయినట్టు నా దృష్టికి రాలే. ఎందుకు అంటే సరైన సమయంలో వారికి దేశభక్తి, సరైన సమయంలో వారికి మన సాంస్కృతిక వారసత్వం, మన గొప్పతనం, అలాగే క్రమశిక్షణ ఇవన్నీ కూడా నేర్పిస్తాం. ఈరోజు 8th, 9th, 10th పిల్లలు కరెక్ట్గా వాళ్ళకు పాఠాలు చెప్పి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేస్తేనే వాళ్ళు రేపు ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, మిగతా ఏ కోర్సులు తీసుకున్నా కూడా వాళ్ళు అందులో రాణించి సమాజానికి ఉపయోగపడతారు. కాబట్టే వాళ్ళు ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్. మన ఆస్తి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని ముందుకు వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే కార్యక్రమం మనం చేయాలి. మన బాధ్యత సమాజానికి. ఆ కార్యక్రమం సరస్వతి విద్యాపీఠం బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. కొన్ని లక్షల మందిని ఈరోజు తయారు చేసింది. మా కుటుంబంలో కూడా మా అన్నగారు ఇదే సరస్వతి శిశు మందిర్ ఖైరతాబాద్లో చదువుకున్నారు. అందుకే ఈ విలువలు క్రమశిక్షణ గురించి మీరు తీసుకునే చర్యలు అవన్నీ కూడా నేను ప్రత్యక్షంగా చూసిన. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఇక విద్యా సంస్థకు వచ్చినప్పుడు తెలుగు మీడియంలో ఉండేది. అప్పుడు చాలామందితో నేను కొద్దిగా ఆర్గ్యుమెంట్ కూడా చేసిన. పిల్లలు రావట్లేదు అంటే మనం తెలుగు మీడియంలో ఉన్నాం, దాన్ని అర్జెంటుగా రాష్ట్రంలో విద్యా సంస్థలు ఇంగ్లీష్ మీడియంలో తీసుకురావాలి అని చెప్పి ఆ రోజు నాతో పాటు చాలామంది అందే ఉంటారు. కానీ ఈరోజు ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత సరస్వతి విద్యాపీఠం స్కూల్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ పెరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అలాగే టీచర్స్ కూడా కొత్త రిక్రూట్మెంట్ కూడా జరిగి ఉండొచ్చు. అందుకే ఈరోజు అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ముందు 6 సంవత్సరాలుగా నేను సెక్రటరీగా వ్యవహరించాను. పాఠశాలను ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చాము. ఈరోజు మనము రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నిర్వహించినాము. వాటిని ముగింపు కార్యక్రమంలో మనం ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ గురించి ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మల్లు నరసింహారెడ్డి గారు మరియు మన మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ మమత గారు విచ్చేశారు. వారు వాళ్ళ అమూల్యమైన సందేశాలను ఇచ్చారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరాలు భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే దేవాలయాలుగా వెలుగుతున్నాయని మెచ్చుకోవడం జరిగింది. సరస్వతి శిశు మందిరంలో చదివిన విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఉంటారని, ఎటువంటి చెడు అలవాట్లకు లోను గారని ఆయన పొగడం జరిగింది. ఆయన ఎంతో సంతోషపడ్డారు ఈ సమావేశంలో పాల్గొన్నందుకు. దీంతో పాటు లింగం సుధాకర్ రెడ్డి గారు, దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి గారు కూడా తమ సందేశాన్ని ఇచ్చారు. ఆయన కూడా ఎంతో సంతోషపడ్డారు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సుమారుగా 1600 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం 3 రోజులుగా జరుగుతుంది. 3 రోజులుగా ఇక్కడే ఉండి ఆ విద్యార్థులు ఎంతో అష్ట కష్టాలను అనుభవించి కూడా తమకున్న ఇంట్రెస్ట్, స్పోర్ట్స్లో ఉన్న ఇంట్రెస్ట్తో ఇక్కడే ఉండి 3 రోజులు వాళ్ళు పాల్గొనడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడ్డారు. మిగతా వక్తలంతా కూడా బాగా మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని మేము అభినందిస్తున్నాము. పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు కానీ, జిల్లా సభ్యులు కానీ, విభాగ సభ్యులు కానీ అందరూ కూడా సహకరించారు. ఎంతోమంది దాతలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది. అందుకే అందరి సహకారంతో మేము ఈ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించగలిగామని సంతోషంగా తెలియజేస్తున్నాను. సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడలు ప్రతి సంవత్సరం కూడా పాఠశాల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జరుగుతాయి. మొదట పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలోకి వస్తారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు క్షేత్రస్థాయిలో పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో విజయం సాధించిన విద్యార్థులు దేశ స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది. దేశ స్థాయిలో పాల్గొన్నప్పుడు మనకు భారత ప్రభుత్వం కూడా
ఈ సరస్వతి విద్యాపీఠాలను ఒక రాష్ట్రంగా గుర్తించి వీళ్ళని కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొంటారు. వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మనం కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళను పాల్గొనేటట్లు ఎంకరేజ్ చేస్తుంటాము.